హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐ ఉజ్మా షేక్. గాయ్స్, ఈరోజు మీ అందరి కోసం నా ఫేవరెట్ టొమాటో రైస్ అయితే చూపిస్తున్నాను. సో ఇంత సింపుల్ టొమాటో రైస్ని నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. మీరైతే డెఫినెట్లీ ట్రై చేయండి, కానీ చాలా బాగుంటుంది. దీంతో పాటు రైతా కాంబినేషన్లో ఇంకా బాగుంటుంది. సో రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఉందో చూసారా. దీని మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ చేసుకోవచ్చు. నాకైతే నార్మల్ రైసే కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఒక బిర్యానీకి తప్ప దేనికి కూడా బాస్మతి రైస్ యూస్ చేయనండి. సో ఇలా రైస్ అయితే కడిగి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేస్తున్నాను. ఇవి కొంచెం కరిగిన తర్వాత ఇందులో అయితే ముందుగా శనగపప్పు అండ్ ఆవాలు అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు అయితే నేను జీలకర్ర వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, కొన్ని లవంగాలు అయితే నేను వేస్తున్నాను. సో ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 రెమ్మల వరకు అయితే నేను కరివేపాకు వేశాను. ఇది లైట్గా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కోసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఇలా అయితే ఫ్రై చేస్తున్నాను. సో ప్రతిదీ 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లి అండ్ కొబ్బరి కలిపి చేసిన పేస్ట్ వేస్తున్నాను. సో దీని తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నేనైతే టొమాటో ముక్కలుగా కోసుకొని వేసుకుంటున్నానండి. 3 టొమాటోలు. మీకు ముక్కలుగా వద్దు అనుకుంటే మీరైతే ప్యూరీ వైజ్గా కూడా వేసుకోవచ్చు. సో నాకైతే ఇలా టొమాటోలు ముక్కలుగానే కావాలని నేను ఇలాగే చేసుకున్నానండి. సో ఇది కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే కొంచెం టమాటాలు మగ్గాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుందండి. సో దీని మీద మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు అయితే మనమైతే ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఆ విధంగా పైకి తేలుతుంది కదా. సో అప్పటి వరకు కూడా మనం ఇలా కలుపుతూ కంటిన్యూగా మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఇలా ఒక 3 మినిట్స్ కంటిన్యూగా కలుపుతూ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి. సో ఇలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి మూత పెట్టి. సో మూత తీసి చూస్తే ఇలా అన్నీ మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసానండి. అండ్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను కారం వేశాను. అండ్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను గరం మసాలా వేశాను. ప్రతిసారి నేను గరం మసాలాను చూపిస్తున్నాను కదా. సో గరం మసాలా ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తానండి. సో అది కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను, గరం మసాలా ఎలా అండ్ చికెన్ మసాలా ఎలా అనేది. సో దీని మీద మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. కింద మనం మసాలాలు ఇలా మిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి అడుగంటిపోతుంది. సో ఇది చాలండి, ఇంతకన్నా కూడా ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది. సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనము ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్కి 1.5 కానీ 2 కానీ తీసుకోవచ్చు. నేనైతే నాకు ఇంకా బాగా ఉడకాలి కాబట్టి నేను తీసుకున్న రైస్ ప్రకారం అయితే 2 గ్లాసెస్ అయితే నేను వాటర్ తీసుకున్నానండి. సో ఇందులోనే మనం ఇప్పుడు ఎక్కడా కూడా ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు వేసి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు కలిపి ఒకసారి అందులో కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాము. సో మూత తీసి చూస్తే ఇలా వాటర్ అయితే రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు సో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, సో మొత్తం కూడా ఇందులో వేసి ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. సో ఈ విధంగా మొత్తము కలుపుకొని ఉప్పు చూసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టాలి. సో మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తూ ఉంటే ఈ విధంగా ఉడుకుతుంది. సో ఒక్కసారి మొత్తము కలపాలండి. సో ఇంతేనండి, చాలా సింపుల్. సో ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇందులోనే మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి దీన్నైతే లో ఫ్లేమ్లో పెడదాము. సో లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోతుంది. ఒక 70% అయితే రైస్ ఉడికిందండి. సో ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి అలానే లో ఫ్లేమ్లో, చాలా లో అంటే ఇంకా మీడియం కన్నా ఇంకా లోలో పెట్టాలి, లేకపోతే కింద మాడిపోతుంది. సో ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంది. బట్ అక్కడక్కడ రైస్ కొంచెం తడిగా ఉంది, ఇంకా బాగా ఉడకాలి. సో మూత పెట్టి లోలో పెట్టాలండి. లోలో పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ ఈ విధంగా ఉంది. చూసారా,
రైస్ ఎంత పొడి పొడిగా ఉందో ఈ విధంగా వస్తే మనకి రైస్ ప్రిపేర్ అయిపోయినట్లేనండి. సో చూసారా, ఇంతే సింపుల్ అండి టొమాటో రైస్. దానికోసం అయితే కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇందులో నేను మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్. బాయ్.